మ్యారేజ్ అంటున్నారు వచ్చే నెల. అవును, నేను కూడా విన్నా. ఇన్ని రోజులు దాచిపెట్టారు. మన తెలుగు వాళ్ళకి తెలియకుండా ఇన్ని రోజులు దాచిపెట్టడం ఫస్ట్ ఇదే. కానీ మన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే వాళ్ళు పెట్టే బ్యాక్గ్రౌండ్లో ఫోటోలు, వాళ్ళ రష్మిక మందాన విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, వాళ్ళిద్దరు ఎక్కడ రిసార్ట్లో వెళ్ళడం అని మన వాళ్ళు కనిపెట్టేశారు ఆల్రెడీ. సో ఇది కొత్త విషయం ఏం కాదని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకుంటారని. ఆల్రెడీ రష్మిక మందానకి చలో సినిమా కంటే ముందే ఎంగేజ్మెంట్ అయిందని తెలుసు. అయితే మాకు మంచి మంచి ఛాన్సెస్ రావడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయిందని టాకు. సో విజయ్ దేవరకొండతో మనోడు మంచి ఇమ్రాన్ హష్మి, మన తెలుగులో ఇమ్రాన్ హష్మి అయితే ఇక కనెక్ట్ అయింది. మరి లవ్ దాకా వచ్చింది, పెళ్లి దాకా కూడా వచ్చింది. ఇక ముందు చూడాలి ఏమైందో. పెళ్ళి అంటే పేరు ఎలా కనిపించింది? పేరు బాగుంటుంది అన్న, వాళ్ళిద్దరు పేరు బాగుంటుంది. ఇంకొకటి మన నేషనల్ స్టార్ కదా, నేషనల్ క్రష్ కదా. సో బాగుంటుంది అన్న, ఆమె కూడా బాగుంటుంది. విజయ్ దేవరకొండతో మూవీస్లో కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, లవ్ అంతా బాగుంటుంది. పెళ్లి తర్వాత మూవీస్ చేస్తే బెటర్ వద్దంట. చేస్తుంది అన్న, ఆమె ఒప్పుకోదు. నెక్స్ట్ విడాకులే, లేకపోతే విడాకులే. ఎందుకంటే చూసినాం కదా నాగ చైతన్య సమంత, ఎంత మంచి పేరు. ఆ పేరే పోయిన తర్వాత ఇంకా కొత్త హీరోయిన్లు లవ్ ట్రాకులు చూస్తుంటే కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లే. పెద్ద మంచి పేరే విడిపోయింది. దానిలోంచి చాలా మంది జనాలు సమంత ఫ్యాన్స్, నాగ చైతన్య ఫ్యాన్స్ బయటికి రాలే. అలాంటిది వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినా కూడా అంత ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి విజయ్ దేవరకొండ కంటే రష్మికకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందన్న. రష్మికకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, నేషనల్ క్రష్ కాబట్టి విజయ్ దేవరకొండ చేసుకోవడం తప్పులేదు. మంచి తగ్గపోరే ఇద్దరికి. థ్యాంక్ యూ.